ఇంజనీరింగ్ మెడిసిన్ ఏదైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజీలు నేను అనుభవంతో చెప్తున్నాను. ప్రైవేట్ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ కాలేజీ చరిత్ర దాని స్టాండర్డ్ చూసుకోవాలి. చాలా ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఫీజు వసూలు చేయడం కోసం మాకు మేము వాటిల్లో చెప్పడానికి లెక్చర్స్ లేదు, అడిగే అవకాశం లేదు. అట్లా వెళ్ళి పిల్లలు కొత్తగా ఎక్కడో ఉన్న కాలేజీకి వెళ్ళి ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి అక్కడికి చేసి చదువులు వినక పట్టించుకోక చేసి కంట్రోల్ లేకపోవడం. పెద్దలో మనం చూస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని, గంజాయి సప్లై చేస్తున్నారని, దొంగతనాలు చేస్తున్నారు. అవన్నీ ఏంటంటే మన కెరియర్ మీద వాళ్ళ కంట్రోల్ లేకపోవడం, వాళ్ళకి మీరు ఇచ్చే ఫీజుల మీదే ఆలోచన తప్ప ఆ రోజు ఫీజు పెట్టాలా లేదా పుస్తకాలు తప్ప మీ చదువు గురించి మీ కెరియర్ గురించి పట్టించుకోవాలి. దయచేసి చేయండి. ఇంజనీరింగ్ చేస్తే మీకు ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ ఇంటర్వ్యూ ఇస్తారు. తర్వాత చాలా కోర్సులో మీకు అవకాశం ఉంది. మీకు నచ్చిన కోర్సు మంచి కాలేజ్ తర్వాత డిగ్రీకి డిగ్రీ కోర్సులో ఏ కోర్సు అలాగే ఇదే కోర్సు కూడా ఉన్నాయి. అంటే డిగ్రీ కూడా ఇస్తారు కూడా ఉంది. కాబట్టి వాటి ఏ డిగ్రీ కాలేజీలో దోస్తులో కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఆ కాలేజ్ చాలా అనేది మీకు నచ్చే సంబంధించి